హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పడానికి వచ్చిన. ఒక అవిటివాడు తన పరిధి మేరకు తన పరిసరాలను యాక్సెప్ట్ చేసి ఏదో ఒక చిన్న పని చేసుకొని హ్యాపీగా బతుకుతుంటాడు. మధ్యలో ఒకడు వచ్చి, నువ్వు ఈడనే ఇంత బాగా బతుకుతున్నావు అంటే యువతలో ఒక ఏరు ఉంది, ఆ ఏరు దాటితే నీకు ఇంకా మంచి జీవితం ఉంటది అని చెప్పిండు. చెప్తే ఎవరైనా ఆశ అనేది మనిషిని బతికిస్తుంది కాబట్టి వాడు కూడా ఏరు దాటితే నిజంగా మంచి లైఫ్ ఉంటదేమో అనుకున్నాడు. ఇద్దరు కలిసి ఏరు దాటడం మొదలు పెట్టిండు. వీనికి ఈత రాదు కాబట్టి ఎవరైతే ఓపిచ్చిండో వాడే ఇదుతా ఉన్నాడు, వాడిని పట్టుకొని పోతుండు. మధ్యలో వెళ్ళగానే వానికి బరువు అయిపోయింది అవిటోడు, వదిలేసి. అప్పుడు ఏమైంది? ఊపిరాడక చచ్చిపోయింది. సో వాడు ఏరు యువతల జీవితం ఉంది, ఏరు అవతల జీవితం ఉంది, కానీ ఏరు మధ్యలో వదిలేస్తే ఏమైతుంది? ఊపిరాడక చచ్చిపోతాడు. సో ఏ మనిషికైనా రాంగ్ హోప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ లో వాళ్ళ పరిధి మేరకు బతకడం అనేది అలవాటు అయిపోయింది. సో మధ్యలో వచ్చి రాంగ్ హోప్స్ ఇచ్చినోడిది తప్పు. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ. థ్యాంక్ యూ.